హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కళ్ళానికి వచ్చాం. ఇది పొలం, అలాగే మన షెడ్ కూడా వెనకాలే ఉంది. చూపిరా. ఈరోజు ఈ పొలంలో అంటే ఎప్పుడైనా నాటుతారు కదా, ఏం మొక్కలు నాటుతారో చూపిస్తాను. అలాగే షెడ్లో కూడా ఏమేమి ఉంటాయి, ట్రాక్టరే ఉంటుంది, దానికి కావాల్సిన సామాన్లు ఏమేమి ఉంటాయి అన్నీ చూపిస్తాను. లెట్స్ గో. ఇదిగోండి మన ములక్కాయ చెట్లు. ఇదిగోండి నా చేతిలో ఒక ములక్కాయ ఉంది. ఇదిగోండి ఇక్కడ కనపడవు కానీ అక్కడక్కడ ఉంటాయి. ఇదిగోండి అక్కడ ఒకటి ఉంది, కనపడుతుందా మీకు? అక్కడ ఒకటి ఉంది, ఇంకా ఇక్కడ ఒకటి ఉంది, ఇటు సైడ్ అదిగోండి ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. మళ్ళీ ఇదేమో గోరింటాకు చెట్టు. మాకు గోరింటాకు కావాలన్నా ఇక్కడికే వస్తాము. ఇది చాలా ఉండేది, ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది, అది కోస్తున్నట్టున్నారు. ఇదిగోండి దీని పక్కనే ఇంకో ములక్కాయ చెట్టు ఉంది. ఇక్కడ 2 ములక్కాయ చెట్లు ఉన్నాయి. ఇక్కడ కనపడవు కానీ చాలానే ఉంటాయి ములక్కాయలు. ఎప్పుడైనా వస్తే తీసుకెళ్తాను నేను. ఇదిగోండి ఈ ఇందాక చూపించా కదా ములక్కాయ, ఈ చెట్టుదే. ఇదిగోండి అక్కడక్కడ ఉన్నాయి, చూపిస్తాను ఆగండి. ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది, ఇదిగోండి ఇక్కడ ఒకటి, అక్కడొకటి, అక్కడ మళ్ళీ అక్కడ చెట్టు మధ్యలో కూడా ఉన్నాయి, అక్కడ ఒకటి ఉంది. ఇదిగోండి చెట్టు మధ్యలో ఉన్నాయి, జూమ్ చేస్తాను ఆగండి. ఇదిగో అక్కడ కనపడ్డాయా? అక్కడ ఉన్నాయి. అదిగోండి ఇదంతా ఇంకా మన పొలం అండి, బ్లాక్ సాయిల్, మేము కళ్ళం అంటాం. ఇదిగోండి సాయిగడ్ అక్కడ ఉన్నాడు, పవన్ గడ్ ఇక్కడ ఉన్నాడు. ఇంకా ఇక్కడేమో ప్రతిసారి ఇక్కడ మొత్తం ఎప్పుడైనా ఎండ పెడతానికి వస్తాయి కదా, అప్పుడేమో ఇక్కడ టైర్ పెట్టి మొత్తం లైన్ చేస్తారు. అప్పుడు మొత్తం సాఫ్ట్గా అయిపోయింది పొలం. ఇంకా సాఫ్ట్ అయినప్పుడు అక్కడ ఏమన్నా ఎండ పెడతారు, మీన్స్ పత్తి కానీ లేదంటే ఎర్ర మిర్చి, మీన్స్ ఎర్ర మిరపకాయలు కానీ అలా ఎండ పెడతారు ఇక్కడ. అదిగోండి బర్రెలు మన పల్లెటూరులో ఎక్కువ కనపడతా ఉంటాయి, మన ఊర్లో కూడా ఉన్నాయి చాలానే. ఇంకా మన షెడ్ కాడికి వెళ్ళిపోదాం. ఇది మన షెడ్ ముందు ఉన్న రావి చెట్టు అండి, దాని కింద పైపులు ఉన్నాయి, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగోండి మన ట్రాక్టర్. ఎప్పుడు చాలా సంవత్సరాల నుంచి మన ట్రాక్టర్ మన చాలా సంవత్సరాల నుంచి ఉంది మన ట్రాక్టర్. మన షెడ్ లోపలికి వెళ్దాము, ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగోండి స్టార్టింగ్ వెళ్ళినగానే ఇక్కడ ఒకటి ఉంది కదండి, కొత్త కొన్నాడంట. పైన డబ్బా ఓపెన్ చేసి విత్తనాలు వేస్తే కింద పైపులు పెడతారు, ఆ పైపుల్లో నుంచి విత్తనాలు దున్నేటప్పుడు వస్తాయి. డైరెక్ట్ దున్నేటప్పుడే విత్తనాలు వచ్చేస్తాయి, దాని తర్వాత నీళ్లు పెడతారు పొలానికి. ఇదిగోండి కొబ్బరి తాడు, చాలా రోజులు అయింది చూసి కొబ్బరి తాడుని. ఇదిగోండి కింద మందులు ఉన్నాయి కదా, ఈ మందులన్నీ పొలానికి పురుగు పట్టకుండా అలా వేస్తారు. ఆ మందులు వేసే మిషన్ ఇది, నీళ్లు పోసి దాంట్లో మందులు వేస్తారు. ఇదిగోండి ఇవన్నీ గొర్రెలు ఉంటాయి కదా, దాని సామాన్లు. ఇదిగోండి ఇవన్నీ స్కూలు అవన్నీ ఉన్నాయి. ఏమో పొలానికి నీళ్లు పెట్టే పైపులు. అంటే ఇక్కడ మోటార్ ఉంది చూడండి, చూపిస్తాను. ఏమో మొత్తం సామాన్లు పడితే పట్టుకుంటే పడిపోతాయేటట్టున్నాయి. ఎందుకంటే ఇది మోటార్ పాతది, ఇందాక పైపులు చూపించా కదా, ఈ మోటార్తో వేస్తారు. నీళ్ళు చెరువు కాడ పెట్టి అది లోపలికి లాగిద్ది, ఆ పైపులో పొలంలో వదులుతాయి. ఇదిగోండి మన ట్రాక్టర్కి వెనకాల ట్రక్ తగిలించుకొని వెళ్తాం కదా, ఇదే ట్రక్. పైకి ఎక్కి చూపిస్తాను అక్కడ ఏమున్నాయో. లోపల ఒక తాడు తప్పేం లేదు, ఇంకా పైన పట్టాలు అవి ఉన్నాయి, చూపిస్తాను పదండి. ఇదిగోండి పట్టాలు మొత్తం ఏమన్నా పచ్చిమిరకాయలు ఎండబెట్టినప్పుడు, పత్తి కానీ అలా అప్పుడు వేస్తారు తీసి. ఈ పక్కన ఉన్నాయి నన్ను అడగబాకండి, నాకు ఏంటో కూడా తెలీదు. ఆ పైన ఉన్నాయేమో బొట్టలు, మీన్స్ ఇప్పుడు వాడట్లేదు.
కానీ పైన వేసేసాడు టాటా నాన్న. అంటే మా పెద్దనాన్న లెక్క మేము టాటా నాన్న అంటాము. ఇంకా మొత్తం టాటా నాన్న చూస్తాడు, పెద్దనాన్న ఏమో ఏం చేయాలి అలా చెప్తారు ఉంటారు. ఇదిగోండి మన బొట్టలు, ఇదిగోండి కింద ఇంకా ఉన్నాయి. ఈ రెండేమో నీళ్లు పెట్టిద్దని చెప్పా కదా, ఆ 2 మోటార్లు. ఆడేం పైపులు, ఆడ 2 మోటార్లు ఉన్నాయి. అదొక పాత మోటార్. 3 మోటార్లు ఉన్నాయి మొత్తం. కిందది చూపిస్తాను ఆగండి. ఇదంతా మన షెడ్. ఇదిగోండి ఇప్పుడు ఈ 2 ఉన్నాయి కదా, ట్రాక్టర్కి వేస్తారు. ఇప్పుడు ట్రక్ని తీసుకెళ్ళాలంటే ట్రాక్టర్ జాయిన్ చేసి ట్రక్ తీసుకెళ్తారు, దానికి కనెక్ట్ చేసి అన్ని కేబుల్ వైర్లు. ఇదిగోండి మర్చిపోయా, ఇక్కడ ఒక పెద్ద పాము ఉంది చూడండి. ఇది కూడా నీళ్లు పెట్టేటప్పుడు పైపులే. బట్ ఇక్కడ నేను ఇప్పుడే చూసా, అప్పుడు ఇన్ని రోజులు నేను చూడాల. ఇదిగోండి మొత్తం పెద్దగా ఉన్నాయి. ఇది కూడా ఇందాక ఇత్తనాలు అని చెప్పావు, అదొకటి. ఇది పాతది. పైన ఇత్తనాలు వేస్తే కింద పైపులు ఉన్నాయి చూసారా, పైపుల్లో నుంచి ఇత్తనాలు వచ్చేస్తాయి దున్నేటప్పుడే. ఇవే మోటార్లు, 2 మోటార్లు. ఇక్కడ బస్తా ఉంది కదండి, ఈ బస్తా ఎండు మిరపకాయలు, మీన్స్ ఎర్ర మిరపకాయలు, గుంటూరు కారం. ఇవి చూపిస్తాను ఆగండి. మొత్తం దుమ్ముగా ఉంది, చాలా రోజులు అయినట్టుంది ఇక్కడ పెట్టి. ఇదిగోండి చూసారా, ఇంకా ఇవన్నీ ఎర్ర మిరపకాయలు. ఇవి కూడా మందులేనండి, అవి చెప్పా కదా, పురుగులు అవి ఏమన్నా ఉంటే పోతాయి, వేస్తారు ఆ మిషన్తో. మా ట్రాక్టర్ నాన్న పొద్దున రాత్రి ఎప్పుడైనా వెళ్తాడు పొలానికి. మాకు చెప్తా ఉంటాడు అప్పుడప్పుడు. నేను చూశాను కొన్నిసార్లు వెళ్ళేటప్పుడు. పొద్దున్న రాత్రి కూడా వెళ్తారు, పొద్దునైతే అనుకోవచ్చు కానీ. ఇదిగోండి మళ్ళీ ఇక్కడ కరెంటు పెట్టించాము. ఇది సెకండ్ షెడ్. ఫస్ట్ షెడ్ అయితే బాగా గాలి వచ్చి పడిపోయింది. సెకండ్ షెడ్ ఇంకా వెల్డింగ్ చేపించి గట్టిగా పెట్టే, చాలా సంవత్సరాలు అయింది కట్టి, చెక్కు చెదరలేదు, ఇంకా బాగానే ఉంది. ఇదిగోండి బయటకు వచ్చాము. ఇక్కడ బయట ఏమో మన కూలోళ్ళు వచ్చినప్పుడు కర్నూలు నుంచి ఇక్కడ పొయ్యి కానీ కర్రలు తీసుకున్నారు, ఇంకా పడేశారు, ఆడే వదిలేసి వెళ్ళిపోయారు. ఇంకా పైపులు వాటర్ తోడేయి. ఇంకా నెక్స్ట్ మనం ట్రాక్టర్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇదిగోండి మన ట్రాక్టర్. ఇది గొర్రె అంటాము, మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి. మేమైతే గొర్రెలు అంటాము, మా తాత నాన్న అలా చెప్పాడు. ఇంకా అదేమో ఇక్కడ జాయిన్ చేస్తారండి, చూపిస్తాను. ఎందుకంటే ఇక్కడ జాయిన్ చేసాం. ఈ పైన రెడ్దేమో జాయిన్ చేస్తే ఇంకా కింద 2 ఉంటాయి అటు ఇటు. ఇంకా ఈ జాయిన్ చేస్తే ఇప్పుడు ట్రక్ తగిలియాలంటే ఆ పైన రెడ్ తీసేస్తాము. ఇదిగోండి ఇదేమో రౌండ్ తిరిగేది. నేను మొన్న ఫస్ట్ టైం చూసినప్పుడు అసలు భయపడ్డా. ముందు ఇలా రౌండ్ తిరిగింది. ఏంటి ఆట నానా అంటే ఇది ఏదో దున్నేదంట. ఇది కూడా ఇదిగోండి ఇంకోటి పొలం దున్నిద్ది. ఇది కూడా పొలానికి బట్టి అలా తీసుకెళ్తారు, అంటే ఏమేమి మొక్కలు వేయాలి దాన్ని బట్టి తీసుకెళ్తారు ఒక్కొక్కటి. ఎందుకంటే దాని పక్కన ఇంకోటి ఉంది. ఇదంతా చెట్లతో నిండిపోయింది మొత్తం. అసలు చాలా రోజుల నుంచి వాడట్లేదు అనుకుంటా. మొత్తం నేను ఎప్పుడు చూడాల, ఇప్పుడే చూసా, చెట్లతో నిండిపోయింది ఇదంతా. ఇది కూడా ఒకటి. ఇదిగోండి ఇవన్నీ మన గుడి శుభ్రం చేసినప్పుడు పడేశారు రాళ్ళు. ఇదిగోండి మన తరతరాల నుంచి వస్తున్న ఎక్సెల్. నేను ఎక్సెల్ని ఎక్సెల్ అంట, అది ఒక స్పెషాలిటీ. ఇది చాలా రోజుల నుంచి వస్తుంది. మీన్స్ ఫస్ట్ మా తాతది, నెక్స్ట్ మా తాత నాన్న తీసుకున్నాడు, నెక్స్ట్ మా అభిబావ వాడాడు, నెక్స్ట్ స్వాదిబావ వాడాడు, నెక్స్ట్ మా అన్నయ్య వాడాడు, నెక్స్ట్ నేను కూడా వాడుతున్నాను ఇప్పుడు, నెక్స్ట్ సాయి పవన్ కూడా లైన్లో ఉన్నారు, వాడతాడు నెక్స్ట్. ఇప్పుడు మాత్రం టాటా నాన్న వాడతాడు ఎక్కువ, పొలం పని కదా, పొలంలో ఎక్సెల్కి వెళ్తాడు. మళ్ళీ ఇక్కడ స్పీకర్ ఉంది ట్రాక్టర్లో విత్ ఫెసిలిటీస్. ఇంకా ఈ ట్రాక్టర్ కూడా కొని చాలా ఏళ్ళు అయింది. ఎందుకండి ఇదేమో ముందుది. ఇక్కడ మోటార్ ఉంది కదా, ఈ మోటార్ నుంచి బావిలో, అక్కడ బావి ఉండిద్ది, ఆ బావిలో వాటర్ తీసుకొని ఆ టిన్లోకి వేసిద్ది. మీన్స్ ఏంటిది ఏదో ఒకటిలేండి, దాంట్లోకి వేసిద్ది. అదేమో ఇంకా పొలానికి జల్లిద్ది. దాంట్లో కొన్ని మందులు వేస్తారు, దాన్ని బట్టి మొత్తం ఆకులకి పురుగు పట్టకుండా స్ప్రింగ్ చేసిద్ది. ఇయే అండి స్ప్రింగ్ చేసిద్ది, మొత్తం అటు ఇటు స్ప్రింకిల్ చేసిద్ది వాటర్ని. ఇదేమో ఇంకో గొర్రు, ఇది ఇంకోటి.
ఇంకా అంతేనండి, మన షెడ్ అంతా చూపించేశాను మీకు. చూపించాలనుకున్నాను. ఇది మళ్ళీ కంచె అండి షెడ్ చుట్టూ. అటు ఇటు ఏమైనా కుక్కలు కానీ అలా వస్తూ ఉంటాయి కదా, అలా రాకుండా కంచె వరకు వేస్తారు అటంతా బార్కి. ఆడ వరకు కొంచెం ప్లేస్ వదులుకున్నాం వెనకాలకి వెళ్తానికి. అటేమో ఎంట్రన్స్, ఇటేమో ఎగ్జిట్ కాకుండా అదే ఎంట్రన్స్ ఎగ్జిట్, ఇది వెనకాల వైపు షెడ్ వెనకాలకి వెళ్ళిపోవచ్చు అందులో నుంచి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసుకోండి. పక్కన అందరు చూడాలి కదా, అందుకని అందరికి షేర్ చేయండి. మీ ఇంటికాడ గొర్రెని ఏమంటారు, మీ పొలాలు ఎలా ఉన్నాయి అది కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంటని కొడతాం మర్చిపోకండి. అప్పుడే మన వీడియోలు మీ ఛానల్లోకి వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.